ఓం నమ శివాయ. ఓం శ్రీమాత్రే నమ. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. సో అందరికీ నమస్కారం. సో ఈరోజు మనము ముఖ్యమైన అంశం ఏంటంటే గోచారంలో కుజుడు ప్రవర్తన ఎలా ఉంది అదంతా మనం ఈరోజు తెలుసుకుందాం. అయితే ఇక్కడ బాగా గమనించాల్సిన విషయం ఏంటంటే కుజుడు మనకి అక్టోబర్ 20వ తారీఖు నుంచి మనకి జూన్ 7, 2025 వరకు కుజుడు నీచలో ఉంటాడు. సో దీనివల్ల అటు మనకి దేశగోచారము ఇబ్బందిగానే ఉంటుంది, పర్సనల్గా కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొనే అవసరాలు చాలా ఉంటాయి. సో ఇవన్నీ మనం ఎలా అధిగమిస్తాము, ఎలా మనము ఒక్కొక్క రాశి వాళ్ళు ఎలా చేసుకోవచ్చు, ఇదంతా కూడా చూసుకుందాం. కానీ ఇదేంటంటే చాలా పెద్ద లాంగ్, అంటే ఒక 6 నెలల కంటే ఎక్కువే మనకి కుజుడు చాలా ఆటుపోట్లు గురవుతాడు. ఏంటంటే అది ఏంటంటే ఇప్పుడు డిసెంబర్ 7 నుంచి కుజుడు వక్రీ అవుతాడు అనమాట. వక్రీ అయి సో మనకి జనవరి 20వ తారీఖు నుంచి మిథున రాశిలోకి వక్రీ అయి వెళ్తాడనమాట. సో ఈ లోపల మనకి ఇప్పుడు నుంచి అన్నాగా డిసెంబర్ 7 నుంచి వక్రీ అవుతాడు. ఒక రకంగా అంత మంచి ఫలితాలు ఇవ్వడు, అలాగే వక్రీ అయిన ఫలితాలు కూడా వస్తాయన్నమాట. సో ఎవరెవరికి ఈ విధమైన ఇబ్బందులు కలుగుతాయి అవన్నీ మనం డిస్కస్ చేస్తాము. కానీ ఏ విధంగా ఈ 6 నెలలు అంటే 7 నెలలు మనకి ఇబ్బందికరంగా ఉంటుంది అన్నది కూడా మనము దేశగోచారంగా పరంగా అటు పర్సనల్గా పరంగా ఒక్కొక్క రాశి వారికి ఒక్కొక్క లగ్నం వారికి ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది అదంతా మనం డిస్కస్ చేద్దాం. అయితే మనకి జనవరి 20 నుంచి చెప్పుకున్నాం కదా మిథున రాశిలోకి వెళ్తాడు అనేసి. మళ్ళీ అప్పటి నుంచి మనకి ఏప్రిల్ 3 దాకా ఇక్కడే ఉంటాడు. ఏప్రిల్ 3 నుంచి మళ్ళీ మనకి దీంట్లో కర్కాటక రాశిలోకి వచ్చేస్తాడు. కర్కాటక రాశిలో కూడా నీచలోనే ఉంటాడు. అలాగే అక్కడి నుంచి మనకి ఏంటంటే ఇది జూన్ 7 నుంచి మనకి సింహరాశిలోకి వస్తాడు. సో అప్పటి నుంచి కుజుడికి బలం చేకూర్చి బలం పుంజుకొని మళ్ళీ యథావిధిగా కుజుడు ఏ విధంగా ఒక వారియర్గా మనకి పరిచయం అయ్యాడు. సో అలాంటి ఫలితాలు మళ్ళీ మనము చూస్తామన్నమాట. అది ఎప్పుడు జూన్ 7 నుంచి 2025 వరకు. అయితే ఇక్కడ ఇంకొకటి గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ కుజుడు నీచ అని అనుకుంటున్నాం, కానీ ఇక్కడ కుజుడు నీచభంగ రాజయోగం కూడా అయింది. అది ఎలా అంటే కుజుడికి ఉచ్చరాశి ఆయన ఆపోజిట్ మకర రాశి. సో మకర రాశ్యాధిపతిని చూస్తాడు కాబట్టి, మకర రాశ్యాధిపతి అయిన శని ఇప్పుడు ప్రస్తుతం కుంభంలో ఉన్నాడు కాబట్టి, కుంభంలో మనకి వక్రి నుంచి వెళ్ళిపోయాడు కాబట్టి శని కుంభరాశిలో ఉన్నాడు. సో కుంభంని చూస్తాడు కాబట్టి మనకి నీచభంగ రాజయోగం అవుతుంది. కాబట్టి మనకి అంత నీచమైన ఫలితాలు మటుకు ఏం కనిపించవు. కాకపోతే దేశగోచార పరంగా చూసినట్టయితే మనకి భూములు కొనుగోలు తక్కువ ఇవ్వడం, భూములు రేట్లు చాలా, అంటే రియల్ ఎస్టేట్ పరంగా చూసినప్పటికీ అంత మార్కెట్ లేకపోవడం. యాక్చువల్గా ఇంకోటి ఏంటంటే భూమికి సంబంధించిన వివాదాలు రావటము, కొన్ని ఆటంకాలు, కొన్ని విస్ఫోటకాలు కూడా జరగాల్సిన పరిస్థితి. కానీ ఇప్పుడు ఇంతకుముందు చెప్పుకున్నాం కదా నీచభంగ రాజయోగం అయ్యింది కాబట్టి ఇవన్నీ నలిఫై అయిపోతాయి అన్నమాట. సో ఇప్పుడు ఒక్కొక్క రాశికి ఎఫెక్ట్ ఎలా ఉంటుంది, ఏం చేసుకుంటే వాళ్ళు ఏం పరిహారాలు చేసుకుంటే కనుక వాళ్ళు చక్కగా వాళ్ళ జీవితాన్ని సరిదిద్దుకోవచ్చో చూద్దాం. నెక్స్ట్ మిథున రాశి లేదా లగ్నం తెలియని వారికి రాశి తీసుకున్నట్టయితే మిథున లగ్నానికి అధిపతి బుధుడు. ఈ బుధుడికి కుజుడికి ఏం సంబంధం, మిథున లగ్నానికి కుజుడికి ఏమి సంబంధం అని అంటే మనకి కుజుడు మిథున లగ్నం వారికి షష్ఠ లాభాధిపతి అవుతాడు. షష్ఠ లాభాధిపతి అయిన కుజుడు ద్వితీయంలో నీచలబడ్డాడు అనమాట. అంటే లాభాధిపతి అయిన కుజుడు ద్వితీయంలో నీచలో పడ్డాడు, కానీ నీచభంగ రాజయోగం కూడా అయింది. సో మనం ఇది కూడా పరిగణనలోకి తీసుకోవాలి. కేవలం అప్పటి నుంచి మనం నీచభంగ రాజయోగం నీచబడ్డాడు కుజుడు అని అంటున్నాం, కానీ నీచభంగ రాజయోగం మనం తీసుకోవట్లేదు. వీరికి ఏంటంటే ఏదో రకంగా డబ్బులు సర్దుబాటు అవుతాయి, దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే ద్వితీయాధిపతి లాభాధిపతి మనకి ఈ కనెక్షనే ఏంటంటే ఒక మంచి రాజయోగం. యాక్చువల్గా చెప్పాలంటే ధనయోగం ఇది. కానీ ఇక్కడ వీరికి ఏంటంటే
వీరు ఏదన్నా ఎక్కడైనా ఇన్వెస్ట్ చేద్దాం, సపోజ్ స్టాక్ మార్కెట్, ఇంకేదో స్టాక్ ఎక్స్చేంజ్ లేదా ఫైనాన్స్ బిజినెస్ చేస్తున్నారు అని అంటే మటుకు ఇదేంటంటే కొంత డబ్బులు కోల్పోయే అవకాశాలు ఉంటాయి ఇనిషియల్గా. తర్వాత తర్వాత మెల్లిగా అది కుదుట పడి చక్కగా వీరు ప్రాఫిట్లోకి వచ్చేస్తారు. అలాగే ఫైనాన్స్లో ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా మీరు ఇనిషియల్గా అంటే మీకు ఈ డిసెంబర్ దాకా అనుకోండి, డిసెంబర్ దాకా కొద్దిగా ఖర్చులు విపరీతమైన ఖర్చులు, ఎక్స్పెన్సెస్ చాలా ఎక్కువైపోవటం, ఇలాంటివన్నీ మనకి డిసెంబర్ దాకా అవుతాయి. డిసెంబర్ తర్వాత నుంచి కొద్దిగా మెరుగుపడే అవకాశాలు చాలా ఉంటాయి. కాకపోతే కొత్తగా ఏదైనా స్టాక్స్ కొందాము, స్టోర్స్ కొందాము అని అంటే మటుకు నాట్ అడ్వైజబుల్. ఎందుకంటే లాభాధిపతి ఇన్ జనరల్ లాభాధిపతి, అలాగే చక్రంలో మేష రాశ్యాధిపతి, షష్టాధిపతి అయిన అష్టమాధిపతి అయిన కుజుడు నీచలో ఉన్నాడు కాబట్టి ఎనీ టైము మీ స్టాక్లో లేదా స్టోర్స్లో ఏదన్నా అవకతవకలు అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. సో కొత్తగా ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ అంటే భారీగా ఏమైనా ఇన్వెస్ట్మెంట్స్ పెడదామని అనుకుంటే మటుకు నాట్ అడ్వైజబుల్. అలాగే కొద్దిగా భూ వివాదాలు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి మీరు కొద్దిగా భూముల్లో ఇన్వెస్ట్మెంట్ చేయకపోవడమే చాలా ఉత్తమమైన నిర్ణయం. అలాగే ఆటోమొబైల్స్లో చూసుకున్నట్టయితే లేదా ప్రొఫెషనల్లో జాబ్లో వాళ్ళకి అయితే, కన్సల్టెన్సీ వాళ్ళకి అయితే చక్కగానే రిజల్ట్స్ వస్తాయి. ఎందుకంటే కుజుడికి లాభాధిపతి అవుతాడు కాబట్టి, అలాగే చెప్పారు కదా నీచభంగ రాజయోగం కూడా అయింది కాబట్టి మనకి మంచి రిజల్ట్సే ఇస్తాడు ఈ నేను చెప్పిన ఫీల్డ్స్లో. ఇతరత్ర ఎక్సెప్ట్ భూమి, అలాగే ఈ స్టాక్ ఎక్స్చేంజ్ ప్లస్ ఫైనాన్స్లో తప్ప అన్ని రంగాల్లోనూ ఓకే పర్లేదు, బాగానే ఉంటుంది. కానీ ఇన్వెస్ట్మెంట్స్ మాత్రం కొత్తగా ఏ రంగంలో అయితే పెట్టకండి. ఆల్రెడీ పెట్టినారు అని అంటే మటుకు అది కంటిన్యూ చేయండి. కానీ కొత్తగా అయితే ఏదైనా ఇన్వెస్ట్మెంట్ అయితే జూన్ వరకు అయితే వద్దు. సో మనకి కుజుడు నీచలో ఉన్నాడు. చాలామంది నన్ను ఇన్ జనరల్గా అడిగేది ఏంటంటే, ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇప్పుడు మనకు వచ్చేది ఏంటంటే రెమెడీస్ పార్ట్ ఏం చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి, ఏం చేసుకుంటే మనకి ఈ 6 నెలలు 7 నెలలు మనకి కుజుడు భయభ్రాంతులకు గురి చేస్తాడు కాబట్టి కొద్దిగా రిలీఫ్గా ఉంటుంది అని చాలామంది అడుగుతున్నారు. సో ఇప్పుడు మనకి కార్తీక మాసం, నెక్స్ట్ వచ్చేది ధనుర్మాసం, ఆ తర్వాత వచ్చేది సంక్రాంతి టైంలో పుష్యమాసం కాబట్టి కొద్దిగా ఏంటంటే ఈ 3 నెలల్లో మనకి దక్షిణాయనంలో వస్తుంది. మనకి సంక్రాంతి, మకర సంక్రాంతి దాకా మనకి దక్షిణాయనం వస్తుంది కాబట్టి సో ఈ 3 నెలల్లో ఎంత అధిక ఫలం దానం చేయటానికి ప్రయత్నం చేయండి. ఏమి చేయాలి అది నేను చెప్తాను. సో కొద్దిగా ఎక్కువగా మనకి నేను ఇంతకుముందు అన్ని రాశులకు ఒక్కొక్క రాశికి ఏ రాశుల వాళ్ళు దానం చేసుకుంటే బాగుంటుంది లేదా ధారణ చేసుకుంటే బాగుంటుంది అనేసి క్రితం వీడియోస్లో చెప్పాను. సో మీరు ఏంటంటే ఇక్కడ మనకి ఇది నేను చెప్పేది ఏంటంటే కొద్దిగా జూన్ దాకానే చేసుకోండి. నేను చెప్పాను కదా అని అందరూ లైఫ్ లాంగ్ చేసుకుంటా అంటే సరికాదు. సో కొద్దిగా కందులు దానం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎరుపు మందారాలు స్వామికి, శివుడికి అర్పణ చేయడానికి ప్రయత్నం చేయండి. సోమవారం, మంగళవారం ఇది చేయడానికి ప్రయత్నం చేయాలి. గులాబీలు పెడతట్టయితే మటుకు మంగళవారం చేస్తే చాలా మంచిది. అలాగే మనకి ఇది కార్తీక మాసంలో మనకి పౌర్ణమి కూడా కృత్తిక నక్షత్రం వస్తుంది. కార్తికేయ స్వామి కుజుడికి అధిదేవత ఎవరు అని అంటే మనకి సుబ్రహ్మణ్య స్వామి. సో ఈ కార్తీక పౌర్ణమి రోజు కూడా మీరేమన్నా ఎరుపు రంగు వస్తువులు లేదా వస్తువులు అని అంటే మీకు ఏమన్నా చేసుకోవచ్చు. అంటే అమ్మవారి గుళ్ళో గాజులు, ఎరుపు రంగు గాజులు కూడా ఇవ్వచ్చు. సో గాజులు ఇవ్వచ్చు. ఏమంటారు వాళ్ళ బ్యాండ్స్ అని వస్తున్నాయి కదా, సో ఆడపిల్లలకి బ్యాండ్స్ ఇవ్వండి. ఇలాంటివన్నీ చేసుకోవచ్చు. కందులు మాత్రం మీరు చేసుకునే దాంట్లో పెట్టేసుకోండి. ఎంత చేసుకోవాలి అని కూడా చాలామంది అడుగుతుంటారు. సో మీకు తాహత్తుగా ఎంత తాహత్ ఎంత చేస్తాను. ఇప్పుడు నేను నెలకు 10 లక్షలు సంపాదిస్తాను, పావు కేజీ డొనేట్ చేస్తాను అంటే అది కరెక్ట్ కాదు. అలా అని 10 ఏళ్ళు సంపాదించే వ్యక్తి నేను నెలకి 2-3 కిలోలు దానం చేస్తానంటే అది కూడా సరికాదు. సో మీకు ఎంత
చేత అవుతే అంత చేసుకోండి. కాకపోతే 250 గ్రాములు అంటే పావు కేజీ చేసుకుంటే మటుకు, అంటే మనం చేసింది ఆ బ్రాహ్మణ కుటుంబంలో అయినా లేకపోతే ఇంకెవరైనా ఆ రోజు వాళ్ళు ఆ పప్పు లేకపోతే ఇంకేదన్నా వండుకుంటారు కదా. సో వండుకునేటట్టుగా ఆ బ్రాహ్మణ కుటుంబానికి మనం ఇచ్చినట్టయితే మంచి ఫలితాలు వస్తాయి. సో ఇవి చేసుకుంటానికి ప్రయత్నం చేయండి. అలాగే భూ సేకరణ మాత్రం చేసుకోకపోవడం మంచిది ఈ 6 నెలలు.